నెవర్ ఎండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక కార్యక్రమాలన్నీ అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి విగ్రహ ప్రతిష్టాపన చేయనప్పటికీ కూడా ఎప్పుడూ కొనసాగుతున్నటువంటి ప్రక్రియను కొనసాగిస్తూ ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ వినాయక చవితి అనేది మన హైదరాబాద్ వాసులందరికీ, ముఖ్యంగా మన భారతదేశ వాసులందరికీ అతిపెద్ద పండుగ. ఈ పండుగలో అందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చాలా మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇలాగైనా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా వంతుగా మా నెవర్ ఎండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడంలో మా వంతు కృషి ఎల్లప్పుడూ కూడా ముందు కూడా కొనసాగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పుడు చల్లగా ఇచ్చేయాలని కూడాలని ఆశీర్వదిస్తున్నాము. ఆ భగవంతుని యొక్క ఈరోజు యువత ముందుకు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అది మన యువత ధర్మం. ఇప్పుడు మనమున్న పరిస్థితిలో యువతనే ముందుకు రావాలి. వాళ్ళు ఈ సందర్భంగా ప్రతి చోట వెళ్ళి మన ధర్మాన్ని ఎప్పుడు ప్రసారం చేస్తుండాలి. ఈ అభయ గణపతి దేవాలయం నందు ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం ఎలా నిర్వర్తిస్తున్నారు? వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు డిటిహెచ్ గణేశన్ గుడిలో నెవర్ ఎండ్ అసోసియేషన్ బాల సరస్వతి నగర్ వాళ్ళు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాగనే యూత్ అంతా చెడ్డదారిన పోకుండా మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇలాగే ఈ గుడిలో ఒక్కటే వినాయక చవితి కాకుండా శివరాత్రి, గురు పూర్ణమి, అలాగనే రాములవారి కళ్యాణం, కార్తీక మాసం, సంవత్సరం పొడవునా మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. ఇలాంటి యూత్ మా దగ్గరకు వచ్చి తెలిస్తే వారికి మా కమిటీ తరఫున సహకారం ఇస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి మేము కూడా మీకు తోడు ఉంటామని తెలియజేస్తూ అందరికీ మా ఆలయం తరఫున, మా కమిటీ తరఫున